రివ్యూ ఆఫ్ కా కిరణ్ అబోరాన సక్సెస్ అయితే ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది. మనలో ఒకటి సక్సెస్ అవుతున్నాడ్రా అనే ఫీలింగ్ అయితే హానెస్ట్గా ఉంటుంది నాకు. అందుకే ఈ కా మూవీతో ఖచ్చితంగా అతనికి హిట్ పడాలి అని 100% విష్ చేశాను. అందులోనూ నిన్న ఈవెంట్లో ఆయన స్పీచ్ విన్నాక నా విషయం మరింత స్ట్రాంగ్ అయింది. సో ఈ కా మూవీ కంటెంట్ మీద ముందు నుంచి మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు కిరణ్ అన్న అండ్ టీమ్. అందుకే చాలా ఆచితూచి ఈ మూవీ విషయంలో జాగ్రత్తగా అడుగేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి అవుట్పుట్ ప్రామిసింగ్ అని అనిపించింది. మరి ఆ ప్రామిసింగ్ కంటెంట్ని ట్రైలర్లోనే కాకుండా మెయిన్ స్ట్రీమ్లో కూడా డెలివర్ చేశారా అనేది మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది నాకు మూవీ. చాలా యూనిక్గా అనిపించింది. కిరణ్ అన్న చెప్పినట్టుగానే ఆల్రెడీ ఎప్పుడో ఇలాంటి కంటెంట్ చూసేసావరా అన్న ఫీలింగ్ అయితే ఎక్కడా రాలేదు. కథ పరంగా కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కానీ చాలా కొత్తగా ఉంది. నిజంగా మంచి యూనిక్ థాట్ అని చెప్పాలి. పోస్ట్ మ్యాన్గా వర్క్ చేస్తూ కృష్ణగిరి అనే విలేజ్కి వెళ్ళిన అభినయ వాసుదేవ్ లైఫ్లో జరిగిన పరిస్థితులు ఏంటి, అండ్ ఊర్లో వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు అతనికి ఎప్పటి నుండి వచ్చింది, అండ్ ఆ లెటర్ల వల్ల తన లైఫ్ ఎలాంటి థ్రెట్లోకి వెళ్ళింది అనేదే ఈ మూవీ ప్లాట్. నిజానికి ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. పేపర్ మీద రాయడంలోనే కాదు, తీయడంలో కూడా. ఎందుకంటే ఈ కథ అంతా ఒక లైన్ మీదే వెళ్ళదు. ఫస్ట్ హాఫ్ అంతా బ్యాక్ టు బ్యాక్ చాలా ఇంటర్లింక్స్ ఉంటాయి. అసలు ఏం జరుగుతుందో, ఈ డాట్స్ అన్నిటిని ఎలా కనెక్ట్ చేస్తారా అనేది కొంచెం కూడా ఆడియన్స్కి గెస్ రాదు. అండ్ వెరీ వెల్ డిజైన్డ్ స్క్రీన్ ప్లే ఇది. అండ్ డెబ్యూ డైరెక్టర్స్ అయినా కూడా ఇలాంటి డిఫికల్ట్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఇంత బాగా నెరేట్ చేయడం మామూలు విషయం కాదు. మళ్ళీ అందులోనే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వాడారు. లైక్ ప్రెజెంట్ టు పాస్ట్లో షిఫ్ట్ చేస్తుంటారు. అండ్ రాధా, లాలా, రాము, అభిషేక్, లేట్ రంగారావు ఇలా ఒక 7 క్యారెక్టర్స్ చుట్టూ ఈ కథ మొత్తం రివాల్వ్ అవుతుంది. వీటినన్నిటినీ కనెక్ట్ చేసేది పోస్ట్ మ్యాన్ వాసుదేవ్. అండ్ మీరు ట్రైలర్లో చూసిన ఆ టైం మిషన్ లాంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే చాలా బాగా వాడుకున్నారు. వాళ్ళకున్న బడ్జెట్లో ఆ సెటప్ అంతా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కథ అంతా దాని మీదే బేస్ అయి ఉంటుంది. ఇంకా ఆ కృష్ణగిరి విలేజ్ని, ఆ ఊర్లో జరిగే పరిస్థితుల్ని, అండ్ వాళ్ళ కల్చర్ని, అందులోని హీరో గారి లవ్ ట్రాక్, ఇలా ప్రతి ఎలిమెంట్ని పర్ఫెక్ట్గా కథలో బ్లెండ్ చేశారు. కాకపోతే సినిమా ద్వారా ఏం చెప్తున్నాడు, ఇన్ని క్వశ్చన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ మీద ఫస్ట్ ఆఫ్ అంతా ఆన్సర్స్ లేని క్వశ్చన్స్ బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల ఏమో కొంచెం రెస్ట్లెస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ ఇది కంప్లీట్ అని నేను అనలేను, బికాజ్ ఆ కథ అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ మనకి అర్థమయ్యేలాగా అందంగా నెరేట్ చేశారు. అయితే సినిమాకి ఒకే ఒక్క సోల్ పాయింట్ క్లైమాక్స్ అండి. ఆ క్లైమాక్స్ మీరు కన్విన్స్ అయితే సినిమా 100% మీకు నచ్చినట్టే. బట్ ఆ క్లైమాక్స్కి కనెక్ట్ అవ్వకపోతేనే డిఫరెంట్ ఒపీనియన్స్ రేజ్ అవుతాయి. ఎందుకంటే అలాంటి యూనిక్ పాయింట్ ఎంతవరకు ఎవరూ టచ్ చేయలేదు. సడన్గా అది రివీల్ అవ్వగానే మీరు ఆస్ట్రక్ అవుతారు, ఇదైతే కన్ఫర్మ్. అండ్ మూవీ హైస్ అండ్ లోస్ ఏం లేకుండా సెటిల్డ్ వేలో కొత్త ఎక్స్పీరియన్స్తో డ్రైవ్ అవుతుంది. బట్ ఇంటర్వల్ ట్విస్ట్కి అయితే బ్యాంగ్ అయిపోతారు. అండ్ క్లైమాక్స్ 15 minutes యాక్షన్ సీక్వెన్స్ అండ్ సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ అంతే. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్నీ సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ బిల్డ్ అవ్వడానికి మేజర్ అడ్వాంటేజ్ అయ్యాయి. అండ్ ఫైనల్లీ కిరణ్ అన్నని ఇలాంటి న్యూ అవతార్లో చూడడం హ్యాపీగా అనిపించింది. అన్న చెప్పినట్టుగానే హిట్ కొట్టేశాడు. వాసుదేవ్ క్యారెక్టర్ని మొత్తం ఓన్ చేసుకున్నారు. తను ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నీ ఒక ఎత్తు, ఈ మూవీ ఒక్కటే ఒక ఎత్తు. అండ్ డెఫినెట్గా వర్త్ వాచబుల్ మూవీ ఇది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయండి. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. అండ్ కా 2 కూడా రాబోతుంది. అది మీకు క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. అది ఎలా ఏంటి అనేది మూవీలోనే చూడాలి. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.